సెట్లో కోపం వస్తే ఏం చేస్తుంది, ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తుంది? రిసి మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. నేనైతే ఐఎమ్ డిఫరెంట్ బికాస్ దేర్ ఇస్ పీపుల్ అరౌండ్ అండ్ ఆల్. ఐ కాంట్ బీ సో వెరీ ఫ్రీ. ఇట్లా ఉండలేను కదా నేను. సో అట్లా నాకు కూడా కోపం తక్కువ వస్తుంది. వస్తే ఐ విల్ షో, బట్ ఫర్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్. Otherwise, I'll just keep it. I can show how she will show. Okay, please. ఎందుకంటే నాకు రెండవది మూవీ ఇది. అక్కడ నానిగారులో అక్కడ శివకార్తీన్ గారు ఉన్నారు కదా, అక్కడ శివకార్తీన్ గారితో కలిపి డాన్ మూవీలో వచ్చేస్తాను. అక్కడ కూడా నాతోనే పని ఆ అమ్మాయికి, ఇక్కడ కూడా అలాగే. ఓకేనా? సో అది ఒక సక్సెస్ కాంబినేషన్ ఉంది. సో బాగా జరిగిందంటే ఫేస్ ఇలా ఉంటుంది. ఏదైనా కోవ్ వచ్చిందంటే Sometimes when I can't show, I become quiet. Yeah. What to do? This is the maximum reaction for కోపం. ఏమైంది? షార్ట్ ఓకే అంటే కూడా మీరు బాగా ఎక్సైట్ అవుతారంట. తెలిసింది కదా, షార్ట్ ఓకే అయితే బాగా ఎక్సైట్ అవుతారట. కోపం ఇప్పుడు మామూలు కోపంలో ఉందనుకోండి, ఇప్పుడు ప్రాబ్లం ఏదో ఉంది, నథింగ్ ఇలా ఉంటుందంటే అది మనం చెప్పాలి. అంటే తను చెప్పదు. ఏమైంది అన్నా అనుకో, ఏమైందో చెప్పదు. మనం అడిగాం అనుకోండి, అదా ఆ ప్రాబ్లం అంటే యా అని అప్పుడు స్టార్ట్ అవుతుంది. she will not commit. If we address it, then she will enter the ring. అదే ఇంట్లో అయితే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. లేదు, ఆల్ యాక్టర్స్ ఆర్ అబ్జర్వర్స్. మనం అందరం చూసుకొని ఏదో ఒకటి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. సో అదే రేర్ గా వస్తుంది. సూర్య గారి కోపం చెప్పనా? రేర్ గా వస్తుంది. రేరే బాగా. మీరు ఆ ఫేస్ మీద సూట్ కూడా అవ్వదు కోపం. సూర్య గారి కోపం ఏంటో చెప్పనా? ఓన్లీ టైం I've seen him angry is when they say rolling and don't say action. Only time. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే యాక్షన్ అనగానే మూడ్ లోకి వస్తాం. అవును. దెన్ వి స్టార్ట్ పర్ఫార్మింగ్. కరెక్ట్. ఒక విల్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ. ఆయన రోలింగ్ లోనే వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్ రోలింగ్, ఆయన రోలింగ్ లోనే హీల్ కమ్ ఇన్ టు ఫుల్ మూడ్ అండ్ హీల్ లైక్ ఇంకా నర్వ్స్ కూడా వచ్చేస్తాయి, కలెక్ట్ అయిపోతే. అండ్ ఆ తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లైట్ అంటుంటే ఇంకా యాక్షన్ చెప్పలేదంటే మైక్ పెట్టుకొని ఉంటారు ఫుల్. ఆయనకి రోలింగ్ అంటే యాక్షన్ అనాలి. బికాజ్ ఇన్బిల్ట్ డైరెక్టర్ ఇస్ దేర్ ఇన్సైడ్. నో గెట్ సెట్ గో కదా. కరెక్ట్. రోలింగ్ గెట్ అని సెట్ కి గ్యాప్ రాకూడదు. ఇది కాదు. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే గెట్ అంత అది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఆ సెట్. దెన్ ఫైట్ బై ద టైం ఫ్రమ్ 100 to I come to 20. దెన్ గో అన్నారు. గో అన్నప్పుడు ఇక్కడే ఫైట్ మాస్టర్ గో అన్నారు. గో అన్నప్పుడు నేను 40లో ఉన్నాను. ఆల్మోస్ట్ 125 days అది నేను బ్యాండేజ్ పెట్టి 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 గెట్ కి సెట్ కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వచ్చిన దెబ్బ అనమాట. సో మీ డైరెక్షన్ లో ఈ గ్యాప్ ఉండదు కదా సార్? యాక్టర్స్ రెడీ అనగానే పర్ఫెక్ట్ డైరెక్టింగ్. ఇక్కడ కూడా పర్ఫెక్టే. ఆ రోజు సార్ డైరెక్ట్ చేసినప్పుడు మాక్సిమం మూవీస్ వేర్ ఫిల్మ్. ఇప్పుడు డిజిటల్ కదా, సో టైం తీసుకున్నారు చక్కగా గెట్ సెట్. అప్పుడంటే ఫిల్మ్ కదా, ఫాస్ట్ గా ఇమీడియట్ గా క్లాప్ ఇన్ యాక్షన్ అంతే. కరెక్ట్. సో ఇది వాళ్ళు చెప్పినటువంటి కోపం అంతేనా సార్, లేకపోతే మీరు ఇంకేదైనా ప్రాసెస్ చేసుకుంటారా దాన్ని కోపాన్ని? ముందు ఎక్కువ కోపం చాలా కోపం. మీకు ఎలా తెలుసు? సరే చెప్పారు. ఇప్పుడు చాలా తక్కువ చూసినట్టే చెప్పింది. అడిగారు ముందు, ఎలా ఇప్పుడు అడుగుతున్నారో అలాగే అడిగారు. మీరు కోపం రాదా సార్? ఇప్పుడు మనం ఒక టైంలో చాలా కోపపడుతాను, బట్ అన్ని పనికే. అది తప్ప ఏం వర్క్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. అదితికి అయితే అసలు ఛాన్స్ లేదు. అవునా? లేదు సార్, మీరు సార్ ఇందాక నాని గారు with Mia in the movie. See, now you can't deny. I'm not talking about Bhadra. Aditi ki kopam. No, I am very short tempered, but I control it. How do you control? Tell. How do I show it? How do you control? Or how do you show it? I go off to the caravan and I will cry. That's what I do. But I am very, very short tempered in person.
if you ask people who know me, they'll know. But in shoot and set, there's She's no actually chance. there's one episode in the film where she was going suffering, అంటే చాలా పెయిన్లో ఉంది, చాలా కష్టంలో ఉంది. దానికి అది కొంచెం కాంప్లికేటెడ్ సెటప్, దాని డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను. సో షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్, బట్ షీ విల్ నాట్ ఈవెన్ టెల్ దట్ ఇట్ ఈస్ బాదరింగ్ హర్ సో మచ్. ఓకే చెప్పను కూడా చెప్పు, ఇలా క్యారవెన్కి వెళ్ళి ఏడ్ చేయటాలు Yeah, లేదంటే I went అలాంటి. to the caravan and I burst out crying దాన్ని because I కోపం was in అనలేంలే pain. ఇంకా. So that is my coping mechanism. తన కోపమే తన శత్రువు, తన శాంతమే మనకి శ్రీరామ రక్ష అని చెప్పారు మనకి. అయితే ఈ శాంతం మిగిలిన రోజులన్నీ పాటించి శనివారం మాత్రం దాన్ని కోపాన్ని బయటికి తీసుకొని వస్తున్నారనమాట. శ్రీరామ రక్ష. తన కోపమే ఆ రోజు. బట్ అది రీజనబుల్ కోపం, ఊరికే అలా కోపం కాదు. ఓకే ఓకే మంచి కోపం. మంచి ఓకే ఈ మంచి కోపము రీజనబుల్ ఏంటి డిఫరెన్స్ అండి? ఫర్ అ గుడ్ కాజ్. ఫర్ అ గుడ్ కాజ్. అదే ఓకే అంటే మీరు ఇట్స్ నాట్ ఫర్ హిస్ పర్సనల్. ఓకే మూవీ చూస్తే తెలుసు. యాక్షన్ ఫిల్మ్స్ అన్నది మనం చాలా చూస్తున్నాం, లార్జర్ దెన్ లైఫ్, లేదంటే యునో ఇట్స్ నాట్. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా వరకు ఏమైపోయిందంటే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఐ ఆల్సో ఎంజాయ్ దోస్ ఫిల్మ్స్. ఏమంటే నౌ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ నాట్ అబౌట్ స్టోరీ, యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ అబౌట్ యాక్షన్. యా ఏంటంటే 4 ఫైట్స్ ఉన్నాయా, లేదంటే హై స్పీడ్ షాట్స్ ఉన్నాయా, బిల్డప్ ఉందా, స్లో మోషన్స్ ఉన్నాయా, ఇవి యాక్షన్ ఫిల్మ్స్. యాక్షన్ ఫిల్మ్ మన చిన్నప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ వేర్ విత్ స్టోరీ, విత్ సాలిడ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. ఒక ప్రాబ్లం ఉంటుంది, మనం యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడే ఒక చాట బాగా నవ్వుకుంటాం, ఒక చాట ఒక కళ్ళలో నీళ్ళు వస్తాయి, విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద క్యారెక్టర్స్, విల్ యాక్చువల్లీ ట్రావెల్ అలాంగ్ విత్ దెమ్ అండ్ దెన్ ద యాక్షన్ హ్యాపెన్స్. So it's a very humble action film, if you ask me.